దూరంగా మబ్బులతో కప్పబడిన మంత్రగిరి పర్వతం నిలుచుంది. ఆ పర్వతం కింద నిద్రిస్తున్న మాయాశక్తులను ఎవరూ తాకలేరు అని చెబుతారు. ఇది మంత్రగిరి, మంత్రాలు శ్వాసించే నేల. అరిన్ తన తాత చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. మంత్రగిరి హృదయం మనసు శుద్ధితోనే తెరుచుకుంటుంది. తాత చెప్పిన ఆ రహస్యం ఈరోజు నేను తెలుసుకుంటాను. అతడు మబ్బుల మధ్య దాగి ఉన్న ఒక గ్రామానికి చేరుకున్నాడు. ప్రజలు భయంతో వణికారు. ఎందుకంటే మంత్రగిరి వైపు వెళ్లిన వారెవ్వరూ తిరిగి రాలేదు. ఒక వృద్ధుడు అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. ఇది మంత్రగిరి గుహను తెరవడానికి అవసరమైన మంత్రాలు కలిగిన పుస్తకం అని చెప్పాడు. అరిన్ ఆ పుస్తకం ఉపయోగించి చీకటి గుహ ద్వారం తెరిచాడు. గాలి భయంకరంగా వీస్తోంది. చుట్టూ మాయా చిహ్నాలు వెలిగాయి. ఓ అద్భుతమైన రాక్షస ప్రాణి బయటికి వచ్చింది. దాని కళ్ళు ఎర్రగా వెలిగాయి. అరిన్ తన స్ఫటికం వెలిగించి శ్వేతమంత్రని జపించాడు. రాక్షసుడిని ఓడించి అతడు గుహలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఒక జలపాతం నీలం కాంతి వెదజల్లుతూ ప్రవహిస్తోంది. ఆ నీరు మంత్రగిరి హృదయమని పుస్తకం చెబుతోంది. అరిన్ నీటిలో చూసిన ప్రతిబింబం అతని ముఖం కాదు, అది ఒక దుష్టరూపం. అతని గుండెలో భయాన్ని నింపింది. ఆ ప్రతిబింబం వెనుక దాగి ఉన్నాడు మాంత్రికుడు కైరస్. అతడు ఈ పర్వత శక్తిని కైవసం చేసుకోవాలని కోరుకున్నాడు. అరిన్ తన పుస్తకాన్ని తెరిచి వజ్రమంత్రాన్ని జపించాడు. కైరస్ చీకటి శాపంతో ప్రతిస్పందించాడు. ఆకాశం సుడిగాలిలా మారింది. మధ్యలో ఒక స్వరం వినిపించింది. భయపడకు అరిన్, మాయకు నిజమైన శక్తి నీ హృదయంలో ఉంది అని అతని తాత స్వరం చెప్పింది. మంత్రాల ఢీ అంటే పర్వతం కదిలిపోయింది. కాంతి చీకటి రెండూ ఢీకొని మాయాస్ఫుటనం జరిగింది. కైరస్ తనే సృష్టించిన శాపంలో చిక్కుకొని మాయమయ్యాడు. మంత్రగిరి మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. అరిన్ ఆ జలపాతం దగ్గర స్ఫటికాన్ని ఉంచాడు. వెంటనే ప్రకృతి మళ్లీ మేల్కొంది. పర్వతం ప్రశాంతమైంది. అరిన్ మంత్రగిరి రహస్యాన్ని రక్షించాడు. కాని ఆ స్ఫటికం ఇంకా వెలుగుతోంది. ఎందుకంటే కొత్త అధ్యాయం ఇంకా మొదలవ్వాల్సి ఉంది. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సిరిచిట్టి లోకం ఛానల్ను చూస్తూ ఉండండి.